జస్ట్ ఇప్పుడే వర్కౌట్ అయింది. గణేష్ కి నాకు కొంచెం ఫ్యాట్ పర్సెంటేజ్ డిస్కషన్ వచ్చింది. మనం అనుకుంటున్నా కదా నాది నీకన్నా పక్కన హలో గైస్, గుడ్ మార్నింగ్. యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద లాస్ట్ వ్లాగ్, ఇప్పుడైతే నేను హైదరాబాద్లో ఉన్నాను. అండ్ జస్ట్ ఇప్పుడే మార్నింగ్ ట్రైన్ దిగి వచ్చాను. అండ్ ఎర్లీ మార్నింగ్ నేను గణేష్ కలిసి జిమ్కి వెళ్తున్నాం. గుడ్ మార్నింగ్ బా. గుడ్ మార్నింగ్. వీడు వైజాగ్లోని కఫ్ అంటించాడు, నాకు కఫ్ వచ్చింది. నేను వైజాగ్లో ఇంకా కఫ్ పోలేదు అంటే వీడికి ముందే వచ్చింది, నాకు ఎప్పుడు పోతుందో నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను. నువ్వు హైదరాబాద్కి వచ్చాక నీకు కోల్డ్ వచ్చింది, నువ్వు నన్ను అనక. నాకు ఫ్లైట్ దిగిన వెంటనే చేతి చల్లగా తగులుతుంది గాలి అంతా అని చెప్పి అనుకున్నాను. ఇట్స్ బికాస్ ఆఫ్ యూ బ్రో. సరే లెట్స్ గో అండ్ వర్క్అవుట్. బై ద వే, దిస్ ఈస్ మిక్స్డ్ ఫ్రూట్ ప్రీ వర్కౌట్. బాగుంది, టేస్ట్ బాగుంది. ఫస్ట్ టైం నేను ట్రై చేస్తాను. I'm taking shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a new degree, bitch, you ain't seen anything. I pop off with the new rock, electronic, brothers. షోల్డర్స్ కంప్లీట్గా బర్న్ అయిపోయి చేయలేకట్లేదు భయ్య అసలు పైకి. I'm too honest when I take a few shots. They're too toxic, need to take a new song. You cannot save me. వర్కౌట్ బాగానే చేస్తున్నారు, డైట్లో కూడా ఉండండి అని చెప్తున్నారు మన ట్రైనర్. మంచిగా స్ట్రెంత్ అయింది. అండ్ ఆఫ్టర్ దట్ వి డిడ్ కార్డియో ఆల్సో. వి డన్ విత్ ద వర్కౌట్. మంచి ఆమ్లెట్ వాసన వస్తుంది ఇక్కడ. ఇక్కడ జిమ్ పక్కనే అలా తినడానికి స్వాప్ హెల్దీ ఫుడ్ ఉందన్నమాట. జస్ట్ చూపించాను కదా, జస్ట్ ఇప్పుడే వర్కౌట్ అయింది. గణేష్కి నాకు కొంచెం ఫ్యాట్ పర్సెంటేజ్ డిస్కషన్ వచ్చింది. అన్నాను నా బాడీ ఫ్యాట్ తక్కువ ఉంది అన్నాను. మనోడు లేదు నాకు తక్కువ ఉంది అన్నాడు. సో ఇక్కడ ట్రైన్ తీసుకొచ్చి మేము చూస్తున్నాం ఎవరు, ఐ మీన్ షర్ట్లెస్గా ఎవరు ఫ్యాట్ తక్కువ ఉందని చెప్పి చూస్తున్నాం అనమాట. షర్ట్లెస్ చూపించాం, బట్ విల్ టెల్ యూ లేటర్. అదే మనం అనుకుంటున్నా కదా నాది నీకన్నా తక్కువ ఉంది అన్నారు. ఓకే చెప్పు 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 చెప్పు. ఫ్రంట్ నా తక్కువ ఉందంట, బ్యాక్ వాడి తక్కువ ఉందంట. ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది, ఓవరాల్ బాడీ ఎప్పుడైనా ఉంటుంది. ఓవరాల్ బాడీ మీ మీద చెప్పండి భయ్యా, ఓవరాల్ బాడీ. భయ్యా నాకు ఆకలి స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ ఏందమ్మా? అసలు నీకు ఎప్పుడంటే ఏందంట స్టార్ట్ ఓట్ మిల్ ఉందా మంచిగా, ఇంటికి వెళ్ళి ఏమంటావు? అయితే అసలు నేను హైదరాబాద్ ఎందుకు వచ్చాను? అఫీషియల్లీ మన ట్రిప్ స్టార్ట్ అయిపోయినట్టే. ఫైనల్లీ ఆఫ్టర్ ఎన్ని వస్తుందా మళ్ళీ గోవా తర్వాత అంత పెద్ద ట్రిప్ ఏం లేదు. నేను జోసఫ్ గణేష్ మళ్ళీ ట్రిప్ అయిపోతున్నాం. ఎక్కడికి అనేది గెస్ట్ చేయండి, కింద కమెంట్ చేయండి. జోసఫ్ ఇంకా రాలేదు. జోసఫ్ ఆన్ ద వే. వాడు ముందు వచ్చాడు. మేబీ 1 or 2 days. నేను గణేష్తో ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం అని చెప్పి ముందు వచ్చేసాను. A few moments later. జిమ్ అయింది, మంచిగా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యాం, హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసాం. జంక్ కాదు ఏది కాదు, హెల్దీ ఓట్ మీల్ అండ్ ఎగ్ వైట్స్ తిన్నాం. తినేసి ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ఆఫీస్. గణేష్కి షూట్ చేయడానికి కంటెంట్ ఉంది, నేను కూడా కొంచెం కంటెంట్ షూట్ చేసుకోవాలి. సో వీఆర్ గోయింగ్ టు ఆఫీస్. ఏంటి బాబు ఎంత మంచిగా అయిపోయావు. మేము మార్నింగ్ వచ్చాం కదా, మార్నింగ్ వచ్చినప్పటి నుంచి నేను అండ్ గణేష్ వీఆర్ షూటింగ్ సమ్ కాంటెంట్. నేను ఇక్కడ గణేష్ ఆఫీస్లో ఒక క్యాబిన్లో నేను షూట్ చేస్తున్నాను. అండ్ మన గణేష్ ఇంకొక రూమ్లో షూట్ చేస్తున్నాడు. లెట్ మీ షో యూ. గణేష్, వాట్ డిడ్ యూ షూట్? 3 టోన్స్ కోసం యాడ్స్, ఓకే, ఒకటి యూట్యూబ్ లాంగ్ వీడియో, 2 అనుకున్నా. కానీ
పొద్దున దగ్గుతో పాటు ఇప్పుడు కొంచెం చిన్న జలుబు కూడా అనిపిస్తుంది అనమాట. నైట్ ఎలా ఉంటుంది పరిస్థితి తెలియట్లేదు. ట్రిప్ ముందు ఏంటో మనకి బాధలు. సో ఏంటంటే ట్రిప్ ఉంది కదా, సో ట్రిప్లో కూడా కాంటెంట్ మాకు మిస్ చేయడం ఇష్టం లేక సీరియస్గా షూట్ చేస్తున్నాం. నేనైతే ఒక యూట్యూబ్ లాంగ్ వీడియో అండ్ ఒక 5 or 6 షార్ట్స్ 5-6 షార్ట్స్ అదే కూడా షూట్ చేసావు. సో బాగా డెడికేటెడ్ కొన్నాం భయ్య. ఈ చిన్న షార్ట్ కూడా షార్ట్ కింద వేసేవచ్చు నా రియాక్షన్. 5-6 షార్ట్స్. బట్ ఈ హెల్త్ కొంచెం బాగుంటే ఇంకా మంచిగా ఉంది. 3 days ఉంది చేతుల్లోని, అన్ని దగ్గర పెట్టుకొని ఉంటే బెటర్. 5 minutes later. So guys, present అయితే మనం ఇన్ఆర్బిట్ మాల్లో ఉన్నాం అండ్ వీ హ్యావ్ అఖిల్ విత్ us. హాయ్ గైస్. మనోడు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడని చెప్పి ఆశిస్తున్నాను. స్టార్టింగ్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి అఖిల్ బాల్ దిస్ బ్యూటిఫుల్ బైక్. ఎగ్జాక్ట్ మోడల్ ఏంటిది? ట్రాంప్ థండర్బర్డ్ స్టార్మ్. ట్రాంప్ థండర్బర్డ్ స్టార్మ్. భయ్యా చాలా బాధగా ఉంది భయ్యా. సింపుల్గా చెప్పాలంటే ఏ మూవీ రామ్ చరణ్ మూవీ ఒకటి ఉంది చూడు, గోవిందుడు అందరూ వాడు మూవీలో వాడే బైక్. సేమ్ అదే బైక్. అదే బైక్. నేను ఇంకా రాకెట్ అనుకున్నాను కదా. ఇదే ఈ బైక్ ఎగ్జాక్ట్. ఎంతో తెలుసా మీ కెమెరా తెలియట్లేదు తప్ప బయట చాలా 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 పెద్దగా ఉంది. 22 liters ట్యాంక్. 22 liters. 22 liters. మన ఇంట్లో క్యాన్ వేపిస్తాను చూడు, అది వేసినా కూడా ఇంకా 2 liters తక్కువ. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. సో గైస్ మనం అయితే ట్రాంప్ థండర్బర్డ్ డ్రైవ్ చేయబోతున్నాం. బట్ ఇక్కడ ట్రాఫిక్లో వద్దు. ఎంత దాని వెయిట్ ఎంత? అది 370 అరౌండ్. 370 kgs అంట దాని వెయిట్. అసలే హైదరాబాద్ ట్రాఫిక్ గట్టిగా ఉంటుంది, అసలు రిస్క్ వద్దు. కొంచెం ఎంటీ రోడ్స్కి వెళ్ళాక అక్కడ నేను డ్రైవ్ చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు మనం హైటెక్ సిటీ దగ్గర స్ట్రీట్ ఫుడ్ ఉండే ప్లేస్కి వచ్చాం. మన కుమారి ఆంటీ కూడా ఇక్కడ ఉంటుందంట. ఇప్పుడు ఉంటారు, మధ్యాహ్నం ఫుడ్ ఉంటారు. మన ఆంటీ చూడాలంటే మధ్యాహ్నం రావాలంట. బట్ మిగతా స్ట్రీట్ ఫుడ్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ చాలా డేస్ తర్వాత ఒక బైక్ మీద అలా నైట్ రైడ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అక్కడ రవి కొరియన్ ముందు కొంచెం ముందుకుంటుంది కొరియన్ స్ట్రీట్ ఫుడ్. టేస్ట్ చేసిన నూడిల్స్ కూడా ఉన్నాయి కదా దీంట్లోని. రామన్ అంటే నూడిల్స్. మరి ఇవన్నీ ఎందుకున్నాయి కదా చెప్తాంతా స్టఫ్ అది. బాగున్నా బాయ్. ఆరెక్ స్పూన్ స్పూన్. సో ప్రజెంట్ ఇప్పుడు లస్సీ షాప్ దగ్గర లస్సీ తాగడానికి వచ్చాం మేము. ప్రజెంట్గా సార్ తిప్పి ఇప్పుడు తీసుకొచ్చాడు. తిప్పి చేస్తున్నాడు తిప్పి. మనం తిరుగుదాన్ని ఫిక్స్ అయ్యామా, ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయ్యాం కదా. సరేగా దీని తర్వాత అదే అక్కడ ఒక స్వీట్ ఉంటుంది కదా వేడిగా, మలాయిపూరి మాల్పూరి తాగేది. అదే చిన్న కుండలో ఇస్తాడు, హాట్గా ఉంటుంది. ఇవి టీని పట్టుకొని ఇన్ని మాటలు అంటున్నాడు. అదే టీ కాదు. ఇక్కడ మంచి ఎంటీ రోడ్డు ఒకటి దొరికింది మనకి, మనం డ్రైవ్ చేద్దాం. గైస్ లెట్స్ గో. ఇంకా ఈ రోడ్లో 120. Five minutes later. ఇప్పుడే పోలీసులు ఆపి మన అఖిల్ గడికి ఆల్కహాల్ టెస్ట్ చేసేదన్నమాట. మనం ఆల్కహాల్ పూసుకోలేదు కాబట్టి రాలేదు.
మొత్తానికి అలా మన సూపర్ బైక్ మీద సూపర్ రైడ్ అయితే కంప్లీట్ అయింది. బట్ దాని మీద స్పీడ్గా వెళ్ళాలంటే లైక్ చాలా దమ్ము ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ 370 kg అది. దట్స్ లైక్ టూ హెవీ. అండ్ హై స్పీడ్స్లో అంత హెవీ వెయిట్ ఆ బండిని కంట్రోల్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదంటే అంత ఈజీ కాదు. బట్ యా, ఇట్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. వీ హ్యాడ్ సమ్ గుడ్ టైమ్, వీ హ్యాడ్ సమ్ గుడ్ ఫన్. అలా మొత్తం వీలైనన్ని ప్లేస్లు అలా తిరగం, చక్కగా కొట్టాం. బైక్ మీద కదా ఎక్కువ వ్లాగ్ చేయలేకపోయినా, బట్ వీలైనంత అయితే కవర్ చేశాను. బై ద వే, ఈ బైక్ ఉంది కదా, ఎగ్జాక్ట్ ఇదే బైక్ గోవిందుడు అందరవాడే సినిమాలో మన రామ్ చరణ్ సార్ డ్రైవ్ చేస్తుంటారు కదా, సేమ్ అదే బైక్ అన్నమాట ఈ బైక్. బాగుంది. సో గైస్, I am back to home and yes, it was a great experience on that super bike. బట్ ఉండాలి కొంచెం పిచ్ అనేది ఉండాలి ఆ బైక్ వాడాలంటే. ఎందుకంటే లైక్ దాన్ని తిప్పడం కానీ హ్యాండిల్ చేయడం కానీ కొంచెం నాకైతే చాలా టఫ్ అనిపించింది. బట్ యా, ఇట్ వాజ్ గ్రేట్ అండ్ ఇట్ వాజ్ అమేజింగ్. అండ్ మీరు కానీ ఈ వ్లాగ్ ఇక్కడ దాకా చూసినట్టయితే, నచ్చినట్టయితే డెఫినెట్లీ గివ్ మీ ఎ థమ్స్ అప్. నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి. టైం ఆల్మోస్ట్ 12:30 అయిపోయిందనమాట. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో ఇక్కడ దాకా చూసినట్టయితే, నచ్చినట్టయితే డెఫినెట్లీ డూ గివ్ మీ ఎ థమ్స్ అప్. అండ్ ఇంకా ఫ్యాషన్ కోసం, లైఫ్ స్టైల్ కోసం, ఇంకెలాంటి ఎంటర్టైనింగ్ వ్లాగ్స్ కోసం మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ దట్ బెల్ ఐకన్ టు గెట్ నోటిఫైడ్. లెట్ us all look good and feel good. Bye bye.